మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదయత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు విశ్వవసు నామ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది నుంచి గ్రహాలు ఏం మారనున్నాయి, అదేవిధంగా మనం కొత్త సంవత్సరం అనగానే పంచాంగం తీసుకొని చూస్తాం. ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము. అంటే మనకెంత ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి చూస్తాం. అయితే ఇందులో గ్రహాల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఆదాయం బాగా కనిపిస్తుంది, ఒక్కోసారి బాగా లోలో కనిపిస్తుంది. అవమానించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఇలాగే అనుభవించాలా, దీనికి ఏదైనా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా, చాలా పరిహారాలు ఉంటాయి, అందులో నేను మీకు కొన్ని చెప్తాను, చేసుకుంటూ కూడా మనం దీని నుంచి అధిగమించవచ్చా అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఈ సంవత్సరం మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహుకేతువులు మనకి రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి మార్పు చెందుతున్నారు. దీనివల్ల ఇది ఎప్పటి నుంచి, జూన్ నుంచి మారుతారు. ఈ శని భగవానుడు విశ్వవసు నామ సంవత్సరం రాగానే అంటే దాదాపుగా మార్చ్ ఎండింగ్లో మారిపోతాడు. అదేవిధంగా జూపిటర్ కూడా, అంటే గురుగ్రహం కూడా మే 15వ తేదీ నుంచి మారుతుంది. అయితే ఇప్పుడు వక్రించుకుంటూ వెనక్కి వచ్చిన కుజుడు తర్వాత నీచ పొంది ఉంటున్నాడు. కాబట్టి కొంచెం ఈ విశ్వవసు నామ సంవత్సరం వచ్చే వరకు కూడా కొంచెం ఈ గొడవలు కావచ్చు, తోకిసలాటలు కావచ్చు, కొంచెం ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. అయితే 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని రాశి వారికి అసలు ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి. మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదాయ వ్యయాల విషయంలో చూసుకుంటే ఆదాయం 2, వ్యయం 14గా ఉంది, 14గా ఉంది. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మనకి పంచాంగాల్లో ఇస్తుంటారు ఈ సంఖ్య. అయితే దీనికి మరి నిజంగానే ఆదాయం 2లోకి ఆగిపోతుందా అంటే, మే వరకు మాత్రం మీకు గురువు 2లో ఉన్నాడు. 2లో ఉన్నటువంటి గురువు ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ మే 15 వరకు ఇస్తున్నాడు. ఒకవేళ విశ్వవసు నామ సంవత్సరం వచ్చిన మరి దాని తర్వాత 3లోకి వెళ్ళిపోతుంది కదండి అంటే, ఇక్కడ సింపుల్గా ఏం లేదు. కొన్ని ఖర్చుల విషయంలో అంటే కొన్ని కమ్యూనికేషన్లో మిస్కమ్యూనికేషన్ వచ్చి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వ్యయం 14 అయింది కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా మనకి షష్టగ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది ఈ సంవత్సరం. 6 గ్రహాలు ఇక్కడ ఉంటాయి. మీరు చూడండి కావాలంటే ప్లానటరీ పొజిషన్స్లో 6 గ్రహాలు ఉంటూ మళ్ళీ అందులోంచి ఒక గ్రహం బయటికి వెళ్ళి 5 ఉండడము, దాని తర్వాత 4, అట్లాగా ఒక 14 రోజుల పాటు కలిసి ఉంటాయి ఒక 5 గ్రహాలు అయితే ఖచ్చితంగా. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కాస్త చూసి చేయండి. సర్వసాధారణంగా ఏంటంటే ఈ గురువు 2వ స్థానంలో ఉన్నప్పుడు 12వ అధిపతి ఖచ్చితంగా ఏదైనా ల్యాండ్ కానీ గృహం కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ 2వ స్థానంలో ఉండేటువంటి గురువు మే 15 నుంచి 3లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మన యొక్క రాశి సంబంధించిన పరంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాల్లో 2, 14 ఉంది కదా. దీన్ని మరి ఎట్లా పెంచుకోవాలి అంటే, లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామం ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగేలా చేస్తుంది. వ్యయం తగ్గించుకోవాలంటే సహజంగానే మీకు ఏలినాటి శని నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ విశ్వవసు నామ సంవత్సరంలో శని ఇక్కడికి మారుతాడు. కాబట్టి బెల్లము గోవుకు తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, మీకు దగ్గరలో ఆలయంలో ఏదైనా శివాలయం ఉన్నట్లయితే పర్టికులర్గా మీకు అక్కడ నూనె దానంగా ఇవ్వడం చేయండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క వ్యయం అనేటువంటి తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్యం అవమానం తీసుకున్నట్లయితే రాజ్యపూజ్యం 5, అవమానం 7 ఉంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య 5 ఉంటే ఇబ్బంది పెట్టేవారి సంఖ్య 7గా ఉంది. అంటే దీన్ని మరి ఎట్లా మార్చుకోవాలి అంటే, ఎప్పుడు కూడా రాజ్యపూజ్యం అనేటువంటిది మీకు పెరగాలి అంటే ఎక్కువగా మీరు చేయవలసినటువంటిది
శనికి సంబంధించినటువంటి దీపారాధన లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే రాజ్యపూజ్యం పెరుగుతుంది. అవమానం విషయంలో చూసుకున్నట్లయితే మీరు కాస్త ఈ గొడవల్లోకి ఎంటర్ అవ్వడం వల్ల కొంత అవమానం మొదటి 3 నెలలు చూపిస్తుంది. సహజంగానే మీకు కమ్యూనికేషన్స్ కారకుడు బుధుడు అవుతాడు. అందరికీ బుధుడే, కాకపోతే మీకు పర్టికులర్గా థర్డ్ లార్డ్ కూడా అవుతాడు, 3rd and 6th లార్డ్ అవుతాడు. కాబట్టి కొంచెం అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, ఈ మిస్కమ్యూనికేషన్స్ విషయంలో అనవసరం గొడవల్లోకి ఎంటర్ అవ్వడం లాంటివి చేయకండి. అదేవిధంగా కాస్త పెసలు, కందులు దానం ఇస్తూ ఉండండి. అవమానాలు కూడా మీకు తగ్గడం జరుగుతుంది. ఇక మిగతా అంశాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొదటి 3 నెలలు కాస్త ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పర్టికులర్గా లాభంలోకి రాహు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి బాగుంటుంది. కాకపోతే సంతానం విషయంలో కొంత సంతానం దూరంగా ఉండడము, పంచమ స్థానంలో కేతు వచ్చినందుకు, అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీరు వీలైనంత మట్టుకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. మేషలగ్నం 6 మేషరాశి వారు, లేదా రాజకీయంగా కొన్ని కొత్త ఎత్తులు కూడా వేస్తారు. సైలెంట్గా ఉండి ఇట్లాంటివి కూడా జరుగుతాయి మేషం వారికి. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయాల్లో గమనించుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. బట్ వివాహ యోగం, ఎందుకంటే గురువు 7వ స్థానాన్ని చూస్తాడు కాబట్టి వివాహ యోగం అయితే ఈ సంవత్సరం మీకు ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీకు ఈ 10వ స్థానాధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలోకి శని భగవానుడు ఉన్నాడో, ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళడం వల్ల మీకు యోగం అనేటువంటిది బాగుంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మే 15వ తేదీ నుంచి ఎప్పుడైతే కేతు మీకు పశ్చిమంలోకి ఉపాసనా స్థానంలోకి వెళ్తున్నాడో, గణపతి ఆరాధన వల్ల ఎక్కడా కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా మీ యొక్క జీవితం అద్భుతంగా వెళ్తుంది. ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల చాలామంది చూసుకునేది ఏంటంటే ఏలినాటి శని వస్తుంది కదా, లేదా అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, లేకపోతే శని అయిపోతుంది అని కొంతమంది హ్యాపీగా ఉంటే, కొంతమంది ఏమో రాబోతుంది అనేటువంటి దాంట్లో ఉంటారు. అందులో ముఖ్యంగా మేషం వారికి ఏలినాటి శని రాబోతుందని, మీనం వారికి రాశిలోకి వచ్చాడని శని, కుంభం వారికేమో శని ధనస్థానంలోకి వెళ్ళాడని, వీళ్ళు ముగ్గురు కొంచెం మార్పుని గమనిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, శని ఎక్కడున్నా అంటే మీ జన్మజాతకంలో ఎనీ హౌస్ గుర్తుపెట్టుకోండి, ఆ హౌజ్కి సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లగ్నం నుంచి 8వ స్థానంలో ఉన్న, కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు కొన్ని సందర్భాల్లో ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఒక్కోసారి పాజిటివ్గా కూడా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ నెగిటివ్గా ఉంటుందని రూల్ లేదు. కాకపోతే పాజిటివ్గా ఇవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి తెలుసుకోండి ముందుగా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పి నేను మీకు పరిహారం చెప్తాను శనికి సంబంధించిన విషయంలో. ఒకటి, శని నడుస్తుంది కదా వివాహం అవ్వదు అనుకుంటే తప్పు. శని భగవానుడు నడుస్తున్నాడు కదా, ఎక్కడ కూడా మీకు వివాహంతో పాటు సంతానం కలగదేమో అనుకుంటే కూడా తప్పు. రాజకీయంగా రాణించాలనుకుంటే కూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా శ్రమకారకుడు. ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు అవుతాయి, రాజకీయంగా రాణించడం జరుగుతుంది, సంతానం కూడా కలగడం జరుగుతుంది. కాకపోతే ప్రతిదీ కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది, పెయిన్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో శనికి సంబంధించిన ప్రభావం, పర్టికులర్గా మీరు ఎవరైతే రెగ్యులర్గా అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటువంటి వారు, లేదా శని దశ నడుస్తుంది కొంతమందికి ఆ శని దశ, శని మంచి పొజిషన్లో ఉంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, బ్యాడ్ పొజిషన్లో ఉంటే ఆ 19 years ఆఫ్ శని దశ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి పరిహారం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయడం ప్రారంభించండి, ఒకటి. రెండవది, వీటితో పాటు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇది చిన్నపిల్లలకి, స్త్రీలకి, లేనట్లయితే ముసలి వాళ్ళకి ఇది వర్తించదు. యువకులకి అంటే దాదాపుగా ఒక 15 years ఆఫ్ ఏజ్ నుంచి దాదాపుగా 50 to 55 వరకు కూడా ఇది మధ్య వయస్కులకు కూడా ఇది వర్తిస్తుంది. యువకులకి, మధ్య వయస్కులకు కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇక నైట్ డ్యూటీస్ చేస్తాము, పొద్దున్న కాసేపు నిద్రపోదామంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీరు నైట్ డ్యూటీ చేసే వాళ్ళ గురించి కాదు ఇది. కానీ రెగ్యులర్ డ్యూటీ చేసేవారు ఈ సమయాల్లో నిద్రపోతే
మీకు ఎఫెక్ట్ ఇస్తుంది, సాటర్న్ యొక్క ఎఫెక్ట్ ఇస్తుంది. లేదంటే పొద్దున్నే 4 o'clock లేస్తానంటే నేను పని ఉంటుంది, మధ్యాహ్నం కొంచెం పడుకోవాలంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది. మూడోది ఏంటంటే గోవుకి ఎక్కువగా బెల్లము తినిపిస్తూ ఉండండి. మీరు ఎంత గోవులకు బెల్లం తినిపిస్తూ ఉంటే శని ప్రభావం అంతా తగ్గుతుంది. మరొకటి, దగ్గరలో శివాలయం ఏదైనా ఉన్నట్లయితే నూనెని చక్కగా దీపారాధనకు వాడేటువంటి నూనెని తీసుకొని వెళ్ళి శివుడికి అక్కడ దీపారాధనకి వాడుకోమని ఇవ్వండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మరి కొంతమందికి కాలసర్ప దోషం ఉంది కదండి నాకు అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను కదా చాలామందికి వాళ్ళు కాలసర్ప దోషం ఉందని నాకు చూపిస్తారు. తిరగలసిన రోజు కాలసర్ప దోషం ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్ప దోషము ఎవరికి చూడమని చెప్పారంటే జన్మజాతకాన్ని చూడమని చెప్పలే అసలు. మీకు ఒకవేళ అంతగా కాలసర్ప దోషం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటే కాళహస్తికి వెళ్ళిరండి, ఈశ్వరానుగ్రహంతో ఆ దోషం తగ్గిపోతుంది. ఒకటి, ప్రపంచ దేశాలకి ఏం జరుగుతాయి, అసలు దేశంలో కరువు వస్తుందా, సునామీ వస్తుందా, ఒక జబ్బు వస్తుందా, యుద్ధం వస్తుందని చెప్పడానికి కాలసర్ప దోషం వాడమని చెప్పారు. అయితే ఇక్కడ మీకు మీరుగా చూసుకోవడానికి కాలసర్ప దోషం ఎప్పుడూ కూడా, ఇప్పుడు ఉదాహరణకి రాహువు కేతు ఇలా సమసప్తకాల్లో ఉంటారు కదా, ఈ సమసప్తకాల్లో రాహుకేతువులు ఉన్నప్పుడు అంటే ఎక్కడున్నా కూడా మేషం నుంచి మీనం వరకు రాహు ఎక్కడున్నా కేతు ఎక్కడున్నా కూడా ఇలాగే 1/7 యాక్సెస్లోనే ఉంటారు వీళ్ళు. అంటే ఇక్కడ కానీ ఇలా కానీ లేకపోతే ఇలా, అంటే దాదాపుగా ఇలా కానీ మొత్తం మీద ఆ రకంగా ఉన్నప్పుడు ఈ రాహుకేతువులకి మొత్తం ఒకవైపు గ్రహాలన్నీ, అంటే రాహు నుంచి కేతు వరకు మొదలు పెట్టుకుంటే ఇలాగ అన్ని గ్రహాలు వచ్చేసాయి, లేకపోతే ఒక దగ్గర అన్నీ కూడి ఉండిపోయాయి, ఒకవైపు ఏ గ్రహం కూడా లేదు, దానికి కాలసర్ప దోషము అంటారు. సింగిల్ గ్రహం బయట ఉన్నా అది క్యాన్సిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దోషం. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారు, ఏమంటే నాకు ఉందంట అని చెప్పారని చూస్తే 2 గ్రహాలు ఒక గ్రహం బయట ఉంటుంది, మిగతా గ్రహాలు అక్కడ ఉంటాయి. అది కాదు. సో ఫస్ట్ అది తెలుసుకోండి. అలాగే ఒకవేళ ఉన్నా కూడా కొంపలు మునిగిపోయేది ఏం లేదు. పెద్ద పెద్ద వాళ్ళకి 140 మంది ప్రెసిడెంట్లకు ఉంది కాలసర్ప దోషం. మరి వాళ్ళందరూ దేశాలను ఏలట్లేదా? మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్ప దోషం ఉంది. అంత మాత్రం చేత ఆయన ఏమి ఎందుకు పనికి రాకుండా ఏం పోలేదు కదా, గొప్ప వ్యక్తి అయ్యాడు. కాబట్టి వాటిని మీరు పట్టించుకోకండి దయచేసి. దశేం నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించిన స్పెసిఫిక్గా అదేంటి, అదేం ప్రయత్నం చేస్తున్నారు, ఏ బిజినెస్లోకి వెళ్తున్నారు, మీరు చేసే ప్రయత్నానికి ప్లాంటరీ పొజిషన్స్ గోచారం కానీ మహాదశ లేదా అంతర్దశలు కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేయట్లేదు, మీకు అది యోగం ఉందా లేదా. యోగం ఉన్నప్పుడు ట్రై చేయడం వేరు, యోగం లేనప్పుడు ట్రై చేయడం వేరు. అంటే ఉదాహరణకి తిరుపతికి వెళ్తున్నాం, అసలు ఆ రూట్లో తిరుపతి ఉంటే కదా మీరు వెళ్ళి ప్రయాణం చేసినా సరే మీరు ఆ తిరుపతికి వెళ్ళేది, అసలు ఆ రూట్లో తిరుపతే లేదు, ఎంత దూరం అని ప్రయాణిస్తారు, దాన్నే యోగం అంటారు. ఆ రూట్లో తిరుపతి ఉంటే కాదండి ఇంకొంచెం దూరం వెళ్తే రీచ్ అవుతామని చెప్పుకోవచ్చు, అసలు లేదు, పరిస్థితి ఏంటి. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు నిత్యము లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని, ఈ విశ్వవసు నామ సంవత్సరం మీకు అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.